తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డపై విచారణ కొనసాగుతోందని, జ్యుడిషియల్ విచారణలో అసలు విషయాలు తెలుస్తాయన్నారు. మేడిగడ్డను కేసీఆర్ను ఆహ్వానిస్తామని, 13వ తేదీన వారికి మీటింగ్ ఉంటే మరో తేదీ ఆలోచిస్తామని చెప్పారు. ఎప్పుడైనా తీసుకువెళ్లేందుకు తాము సిద్ధమని తెలిపారు. త్వరలోనే రుణమాఫీ ఉంటుందన్న రేవంత్ బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా లో పలు అంశాలపైన చాలా క్లారిటీగా చెప్పారు. ముఖ్యంగా ఈ రోజు తొలి బడ్జెట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ కు సంబంధించి ఆయన చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే 5 ఏళ్ల పాటు మేము ప్రజలకు అబద్ధాలు చెప్తాం కంటే తొలి రోజు నుంచే నిజాలు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ వాస్తవాలతో కూడిన బడ్జెట్ ను ప్రవేశపెట్టామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. గతంలో ప్రభుత్వం అబద్ధాల పునాదులమైన అబద్ధాలు చెప్తూ బడ్జెట్ ను లేని అంచనాలను చూపిస్తూ ప్రజలను మభ్యపెట్టింది. అంకెల గారడితోనే బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. అది మాకు ఇష్టం లేదు, వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకే వాస్తవాలతో కూడిన బడ్జెట్ ను ప్రవేశపెట్టామని చెప్పి దీనికి ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటారని చెప్పి ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఇక ఈ నెల 13న మేడిగడ్డ టూర్ కు మొత్తం 119 మంది ఎమ్మెల్యేలతో పాటు టూర్ ను ఫిక్స్ చేయడం జరిగింది. అక్కడ మేడిగడ్డలో ఉన్న వాస్తవ పరిస్థితులను శాసనసభ్యులు కూడా అందరికీ తెలిసే విధంగా ఈ టూర్ ను ప్రభుత్వం ఫిక్స్ చేసింది. అయితే దీనికి సంబంధించి బీఆర్ఎస్ ను కూడా ఆహ్వానించాం. బీఆర్ఎస్ నుంచి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ రావాలని తాము కోరుకుంటున్నామని చెప్పి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించాడు. అంటే దీనికి కేసీఆర్ వస్తారా లేదంటే ఆ పార్టీ నుంచి ఇంకెవరైనా పంపిస్తారా అన్నది ఆ పార్టీ నిర్ణయిస్తుంది. ఒకవేళ అదే రోజున బీఆర్ఎస్ నల్గొండలో బహిరంగ సభ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఒకవేళ వారు ఇంకొక డేట్ కు వస్తామని చెప్పినట్టయితే ప్రభుత్వం దాన్ని కూడా పరిశీలిస్తుందని చెప్పి ఆయన కామెంట్ చేయడం జరిగింది. మొత్తం చూసుకుంటే బీఎస్సీలో సంబంధించి గతం హరీష్ రావును అనుమతించలేదన్న వ్యాఖ్యల పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇది బిఎస్ రూల్స్ కు అనుగుణంగానే హరీష్ రావు అనుమతించలేదు. గతంలో తాను టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అప్పుడు టీడీపీ పార్టీ తన పేరు ఎర్రబెల్లి దయాకర్రావు పేరు ఇద్దరు పేరు ఇచ్చినప్పుడు కూడా ఒక్క ఎర్రబెల్లి దయాకర్రావును బీఎస్సీకి అనుమతించి నన్ను బయటికి పంపించారు. ఈ అంశం హరీష్ రావు కూడా సమస్యలోనే జరిగిందని చెప్పి ఆయన గుర్తు చేశారు. అంటే ఏదైనా నిబంధనల మేరకే ప్రభుత్వం నడుచుకుంటుంది తప్ప ఎక్కడ కక్షస్వాదింపు చర్యల కన్నది కాదు అని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇక సచివాలయ భవనము, అదేవిధంగా అంబేద్కర్ విగ్రహము, అమరజ్యోతి వీటన్నిటి నిర్మాణాల పైన విచారణ చేస్తామని చెప్పి కూడా ఆయన ప్రకటించారు. అంటే హంగు ఆర్భాటాలతో నిర్మాణాలు జరిగినప్పటికీ దాంట్లో వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. 10 పైసలతో అయ్యే ఖర్చును 10 రూపాయలు ఖర్చు పెట్టడం అద్భుతం అవుతుందా అని ఆయన ప్రశ్నించారు. మొత్తం చూసుకుంటే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు, అవి నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రుణమాఫీని ఏకకాలంలోనే తాము రైతు రుణమాఫీ చేస్తాం. దీనికి సంబంధించి బ్యాంకులతో సంప్రదింపులు చేస్తున్నాం. త్వరలోనే ఈ ఏదైతే ఈ గుడ్ న్యూస్ లో రైతులకు చెప్తామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక ఇరిగేషన్ సంబంధించిన పాపాలపై మేడిగడ్డ జ్యుడిషియల్ విచారణ తర్వాత గత సర్కారు చేసిన తప్పిదాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు. ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన దానికి ఒక్క ఇరిగేషన్ పైన 16,000 కోట్ల మిర్చి ప్రభుత్వం కట్టాల్సి వస్తుంది. ఇది అబద్ధాలతో కూడిన గత ప్రభుత్వం నడిపిన పరిపాలన తీరు అంటూ ఆయన రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తం చూసుకుంటే ఈ బడ్జెట్ కు సంబంధించిన అంశాలపైన వాస్తవాలతో కూడిన బడ్జెట్ చెప్తూనే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను పైన ఆయన చాలా క్లారిటీతో స్పందించిన పరిస్థితి ఉంది. మళ్ళా అంటే కొండల్, మేడిగడ్డ సందర్శనకు సంబంధించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ సందర్శనకు ఎటువంటి ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తోంది, మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా ఆహ్వానిస్తామంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు, ఇదే రకంగా అర్థం చేసుకోవాలి? అంటే మేడిగడ్డ అంశం అన్నది చాలా ప్రధానమైన అంశంగా ఈ ప్రభుత్వం ముందున్న సవాలుగా కూడా చూడాలి. ఎందుకంటే భారీ ప్రాజెక్ట్ నిర్మించినప్పటికీ కూడా అక్కడ ఇప్పటికే 4 టీఎస్ కుంగిపోయిన బ్యారేజ్ అన్నది మళ్ళీ పునర్నిర్మించాల్సిన పరిస్థితి ఉందంటూ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయ లాంటిది మేడిగడ్డ బ్యారేజ్. ఆ బ్యారేజ్ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు దేనికి ఉపయోగపడుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. అందులోనూ 1,00,000 కోట్లతో ప్రాజెక్ట్ నిర్మించిన దాంట్లో భారీగా అవినీతి జరిగిందని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇవన్నీ కూడా తెలియాలంటే
జ్యుడిషియల్ విచారణలోనే ఇవన్నీ బయటపడతారని చెప్తుంది. అయితే ఇక్కడ అక్కడి వాస్తవ పరిస్థితులను రాష్ట్ర ప్రజలకు తెలియాలి, అదేవిధంగా శాసనసభ్యులకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి తాము ఎమ్మెల్యేలతో కలిసి తాను కూడా మేడిగడ్డ సందర్శనకు వెళ్తున్నాను. ఈ టూర్కు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ కూడా వస్తే బాగుంటుందని మేము భావిస్తున్నాం. కేసీఆర్ అందుకే ఆహ్వానిస్తున్నాం అని కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఒకవేళ కేసీఆర్ కు వీలు కాని పక్షంలో ఎవరిని ఆ పార్టీ తరఫున పంపిస్తారన్న చూడాల్సి ఉంటుంది. ఒకవేళ అది వీలు కాకపోతే ఒకవేళ అదే రోజు నాడు నల్గొండలో బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నాం కదా, మేము రాలేమని వారు భావిస్తే మరో డేట్ను వాళ్ళు ఏమన్నా చెప్తే అది కూడా పరిశీలిస్తాం. ఎందుకంటే వాస్తవాలను తెలియాలన్న ఉద్దేశంతో Okay. సందర్శన కార్యక్రమం పెట్టామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. రైట్, థ్యాంక్ యూ కొండల్.